హలో హలో, వీడియో ఉందా మీ దగ్గర? వీడియో ఉందా? ఏమంటే దానికి చూడగలండి. ఇప్పుడు తప్పైతే అడిగిన సమాధానం చెప్పండి. మీరు పోలీస్ కేసు పెట్టండి, వెళ్ళి మీరు పోలీస్ కేసు పెట్టండి. తప్పైతే మీరు ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏంటి? మాజీ క్రైస్తవుడు అంటే దానికి అర్థం ఏంటండి? మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి లాగా మాజీ క్రైస్తవుడు. క్రైస్తవుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు. మాజీ క్రైస్తవుడు ఏందండి? క్రైస్తవుడు ఏందండి అసలు? క్రైస్తవుడు అని చెప్పేసి మళ్ళీ అక్కడే పోయి నిల్చున్నది అదేంటండి? నాకు అర్థం కావట్లేదు మీరు మాట్లాడండి. మీరు శ్రీరామ్ అన్నారు బాగానే ఉంది, కృష్ణ అన్నారు బాగానే ఉంది, కృష్ణ నమ్ముకున్నారు కరెక్టే బాగానే ఉంది. మీరు క్రిస్టియనా? చెప్పేది వినండి, మీరు క్రిస్టియన్సా? ఏమండి నేను చెప్పగలను, నా పేరు చెప్పాను మీకు, నాకు పేరు గుర్తులేదు మీకు. చెప్పండి, ఏంటో వినలేదు, చెప్పండి. సరిగా ఫ్లోలో వినపడలేదు. నా పేరు మైకల్ జాషువా. మైకల్ జాషువా. ఓకే, మీరు క్రిస్టియన్ మతం ఎందుకు మారారండి? మీరు మీ నాన్నగారు హిందువులా, లేకపోతే మీ నాన్నగారు మతం మారారా? నేను పుట్టగలను క్రిస్టియన్ అండి. మీ నాన్నగారు కూడా క్రిస్టియన్? మీ నాన్నగారు కూడా పుట్టుకతో క్రైస్తవుడా? మన పుట్టుకతో ఎందుకంటే క్రైస్తవులు అతను హిందూ. అయ్యా బాబు, బాప్టిజం ఒక్క నిమిషం, నీకు తెలియదు అనుకుంటా. చెప్పు. ఇండియాలో కాదు, నేను అడిగే ఫస్ట్ నేను చెప్పేది ప్రతివాడు క్రైస్తవుడు కాదు. నేను చెప్తున్నా బైబుల్ ప్రకారమే మాట్లాడుతున్నా. ప్రతి వాడు క్రైస్తవుడు కాదు. పుట్టిన వాడల్లా క్రైస్తవ మతంలో పుట్టాడు, క్రైస్తవుడు బాప్టిజం తీసుకోవాలి. క్రైస్తవుడు అవుతాడు. అయ్యా ప్రవీణ్ గారు, ఎవరండి మాట్లాడేది? అర్థం చేసుకోవాలి. నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి అయ్యగారు. సరే, ఈయన ఎవరో ఇందాక నుంచి మీరు పీటర్ పాస్టర్ గారండి. అవునండి, నా పేరు అవునండి, నా పేరు పీటర్ పాస్టర్ అంటారండి. పేరు అయ్యగారు చెప్పండి. అయ్యగారు ప్రవీణ్ గారా నీ పేరు? ప్రవీణ్ గారు మధ్యలోకి. అయ్యా నేను ప్రవీణ్ గారికి కాల్ చేస్తుంటే కలిపాడు. మరి ఇది ఎవరండి ఉంది లైన్ లో? అయ్యగారు నేనైతే హిందూనండి. ఇంకొకరు ఎవరో వాయిస్ వినపడుతుంది. ఎవరండి ఆయన? మీరు హిందూనా? అయ్యగారు హిందూనండి. అయ్యగారు నా పేరు హిందూనా? ఇప్పుడు మీరు ఎవరండి మాట్లాడేది? నేను అడిగిందని సమాధానం. పీటర్ పాస్టర్ గారు హిందూనా? పీటర్ పాస్టర్ అండి. నా పేరు పీటర్ పాస్టర్ అండి. మైండ్ దొబ్బినట్టు. ప్రవీణ్ గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రవీణ్ గారు. నా పేరే ప్రవీణ్ అయ్యా. నా పేరు ప్రవీణ్, ఆయన పేరు పీటర్ పాస్టర్. నా పేరు పీటర్ పాస్టర్ గారు. మీ పేరు ఏంటి? ఏదో జాషువా అని చెప్పారు. ఏం పేరు? జాషువా అని పేరు? చెప్పండి. జాషువా గారు ప్రైజ్ లాడ్ అయ్యారు. అయ్యారు ప్రైజ్ లాడ్ అయ్యారు. ఇప్పుడు పీటర్ పాస్టర్ గారు ఒక మాట అండి. పీటర్ పాస్టర్ గారు ఒక మాట అండి. నేను చెప్తాను అసలు ఏం చెప్తాను. నేను బైబుల్లో ఉన్నటువంటి వచనాలు నేను బైబుల్లో ఉన్న వచనాలు ప్రింటింగ్ చేసి ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ తయారు చేసి చర్చి దగ్గరికి వెళ్ళి పంచానండి. పంచింది మొత్తం కూడా బైబుల్లో ఉన్నటువంటి వచనాలే. తప్ప కాదు ఒకటి చెప్పండి. నేను బైబుల్లో లేనివి ప్రింట్ చేసిన, నా సొంతంగా నేను ప్రింట్ చేసిన, నేను ఈ క్షణం నేను గురి కంబానికి ఎక్కడానికి కూడా నేను రెడీ. నేను విత్డ్రా చేసుకుంటా. ఒక చిన్న అభ్యర్థన అయ్యారు. అందరూ ఒకేసారి మాట్లాడితే అంత క్లమ్జీగా అయిపోతుంది అయ్యారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి అయ్యారు. అదే సార్. ఇప్పుడు మనం కాదండి, ఇప్పుడు మనం తన్నుకోకూడదండి. మనం చర్చల ద్వారా మనం చర్చించి మనం చెప్పండి సార్. మీరు చేసిన పని ఏంటంటే చెప్పండి. ప్రవీణ్ గారు ఏం చేస్తున్నారంటే ప్రవీణ్ గారు ఆపండి. మీరు క్రిస్టియన్ గారు అనింది. గారు నేను గారు అనలేదు. గారు మీకు అర్థం కావట్లేదు అనుకుంటే నా మాటలు. నేను అనింది గారు. నేను ఎవరిని హిందువులు గాని ముస్లిం గాని క్రైస్తవులు గాని నేను ఎప్పుడు వాడు విని ప్రొనౌన్స్ చేయను. అందరినీ గారు మర్యాద ఇచ్చి మాట్లాడుతాను. మీకు అర్థమైందని మాట్లాడే ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు అర్థమవుతుంది కదా? మీరు ఏం చేస్తున్నారంటే మీరు క్రిస్టియన్ నుంచి హిందూగా మారినట్టుగా మేము క్రైస్తవులు మేము తెలుస్తున్నాం కాబట్టి హిందూ నుంచి క్రైస్తవులుగా మారాం. దీంట్లో తప్పేం లేదు కదా. లేదు కదా. మీరు ఇస్తారు. మీరు హిందూ మారినప్పుడు మీరు హిందూ టెంపుల్ కి పోయి ఇవ్వాలి కానీ బుక్లెట్లు మీరట క్రైస్తవ చర్చ్ కాడికి పోయి ఇస్తారు బుక్లు. ఇది చెప్పండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు లంజా కొడుకు అన్నారు. మీ తల్లి అదే స్థానంలో లేదా?
నేను చెప్తా ఆగండి సార్, ఏమండి? నిమిషం. మీరు డ్రింక్ అన్నారు కదా, కౌన్సిలర్ నేనేమి అక్రమంగా చర్చిలు కట్టి అక్రమంగా హిందువులు ఇంటి కట్టుకెళ్ళి మత మార్పిడి చేసి అక్రమంగా డబ్బులు ఆశ చూపించి పేద వాళ్ళు లంజా అంటారు. బాబు జాషువా నేను చెప్పాను బ్రదర్ జాషువా ఒక్క నిమిషం చెప్తా సార్. మీరు చెప్తారు కానీ ఒక్క నిమిషం ఆగండి. జాషువా గారు, ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, ఆయన సమాధానం చెప్తాడు, వినాలి మనం. మనకి ప్రభు దయచేసింది ఏందయ్యా అంటే శాంతి సమాధానం. మనం శాంతిగా ఉండాలి, వాళ్ళు చెప్పేది వినాలి. పాస్టర్ గారు మీరు నాకన్నా పెద్దవారు, నేను చెప్తున్నా వినండి. చెప్పండి సార్. దుష్టులు ఆలోచన చెప్పలు నడవక, పాపుల మాటలు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములందు ఆనందించుచు దాని దీవారాత్రం ధ్యానించోడు ధన్యుడు. సార్ మీరు ధర్మశాస్త్రం ముందర కూర్చున్నావా? ఆగండి అయ్యా జాషువా, ఆగు చెప్పేది ఇగో ఇదే ప్రాబ్లం క్రైస్తవులతో, ఇదే ప్రాబ్లం సమాజానికి. నేను ఒక పాస్టర్ గా చెప్తున్నా, ఆగండి నువ్వు. నేను నా మాట కూడా వినట్లేదు, పాస్టర్ గారు చెప్పిన మాట కూడా నువ్వు వినట్లేదంటే నువ్వు తప్పు. చాలా ఇప్పుడు అదే మాటలన్న యెహోవా దేవుడు మనకి కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవలెను, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించవలెను, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు ప్రభు. అలానే ప్రభువుని సిలువ వేసినప్పుడు కొరడ దెబ్బలు కొడితే ఆయన ఏదైనా చేయగలిగిన అతి శక్తివంతుడు, సర్వాధికారి అయినటువంటి ప్రభువు కూడా ఆయన ఏమి చేయకుండా కాముగా ఉండి, వీళ్ళు ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు నీకు తెలియదు, వీరి పాపములు క్షమింపుడి అన్నాడు. అవి నేర్చుకోకుండా నువ్వు అన్ని కాదు. సార్ మీరు అట్లా మాట్లాడొద్దండి తప్పుగా, ప్రవీణ్ గారు. నేను సమాధానం చెప్తాను సార్, నాకు టైం ఇవ్వట్లేదు సార్. ఒక నిమిషం అండి సార్, చెప్పండి మీరు చెప్పండి. సమాధానం చెప్తాను సార్. నువ్వేం ప్రేమించావండి ప్రవీణ్ గారు? నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను సమాధానం చెప్తాను, వినండి సార్. సార్ నాకు 2 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పండి సార్. ప్రవీణ్ మాట్లాడండి, 2 నిమిషాలు సార్. ప్రవీణ్ మాట్లాడండి జాషువా. నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి వేరే వర్క్ మీద. ఇప్పుడు జాషువా గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క బుక్లెట్లు నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి పంచొచ్చు కదా అన్నారు. ఫస్ట్ పాయింట్. ఇది వచ్చేసి గుడి దగ్గర పంచడానికి ఇందులో హిందూ గ్రంథాల గురించి నేను రాయలేదు. బైబిల్లో ఏముంది, బైబిల్లో ఉన్నటువంటి యెహోవా ఏంటి, యేసు ఏంటి, బైబిల్ యేసు క్యారెక్టర్ యెహోవా ఏంటి అనేది అవి బైబిల్ వచనాలు కాబట్టి బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోండి, మీరు అక్కడక్కడ చదవద్దని చెప్పి బైబిల్ పూర్తిగా చదవండి అని నేను క్రైస్తవులకు ఇచ్చాను. ఇది క్రైస్తవులకు ఇచ్చే పుస్తకం మాత్రమే. ఇది ఓ క్రైస్తవుడా మేల్కో, క్రైస్తవులారా మేల్కోండి అనే హెడ్ లైన్ తోటి నేను ఈ పుస్తకం రాసింది క్రైస్తవుల కోసమే, ఈ ఛానల్ పెట్టింది క్రైస్తవుల కోసమే. సెకండ్ పాయింట్, ఆ పాస్టర్ నేను ఎందుకు అలా తిట్టానంటే, ఆ పాస్టర్ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులందరూ కూడా అమాయకులు, కూలినాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు, పొలం పనులకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఒక్కొక్కరికి 500 ఇచ్చి, ఒక్కొక్కరికి రైస్ బ్యాగ్ ఇచ్చి, ఒక్కొక్కరిని మత మార్పిడి చేసుకుంటే అక్కడ ఒక 20-30 మంది మత మార్చారు. మేము మా టీం వెళ్ళిన తర్వాత అందులో ఒక 6 మంది 8 మంది దాకా క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చారు. నేను ఎందుకు లంజా కొడక అని చెప్పి తిట్టవలసి వచ్చిందంటే, ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఈవిడ గారు పక్క ఇంట్లో ఆమెను మత మార్చమని చెప్పేసి పాస్టర్ వాళ్ళ భార్య ఆమెను విపరీతంగా ఇబ్బంది పెట్టారు. ఆమె ఓకే పాస్టర్, ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే పక్కన ఉన్న నేను ఇస్తున్నాను. తర్వాత ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ పక్కన ఉన్నటువంటి సరస్వతి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు మతం మారండి, మీరు మా చర్చికి రండి, మీకు రోగాలు పోతాయని చెప్పేసి ఆయన రాను అంటే ఆమె మీదికి కొంతమంది హిందువులను బుసిగొలిపాడు. ఆ హిందువులందరినీ డబ్బులు పెట్టి కొని ఒక 10 మంది హిందువులు వచ్చి ఈ చర్చి వల్ల మా ఈ ఊర్లో ఇబ్బంది లేదు, ఈ మైక్ వల్ల ఇబ్బంది లేదని చెప్పేసి ఆమెకు వ్యతిరేకంగా హిందువులను తయారు చేశాడు. మేము హిందువులందరినీ ఏకం చేసి, బాబు బైబిల్ అంటే ఏంది, ఏసు అంటే అని చెప్తే మేము చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ హిందువులందరూ కూడా ఇప్పుడు ఈమెకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇలాగ మాయ చేసి హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవ జరుగుతున్న ఊర్లో నేను వెళ్ళి మత సామరస్యాన్ని చాటే విధంగా ఆయన ఎందుకు తిట్టవలసింది, ఎందుకు టంగు స్లిప్ అవ్వాల్సింది, నేను ఇంకా చాలా తిట్టేవాడిని, ఆ చర్చి దగ్గరికి వెళ్ళి చాలా చేసేవాడిని. అతడు ఏం చేశాడంటే, అమాయకులు కూలీనాలు పనిచేసిన వాళ్ళను సంపాదించుకున్న సంపాదనలో 10 భాగాలు తీసుకుంటూ అక్కడ చర్చి కట్టడానికి పర్మిషన్ లేకపోయినా కూడా చర్చిగా పెట్టి మైకులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఊరు నుంచి నాకు కంప్లైంట్స్ కేసు వచ్చింది. మేము మా ఎక్స్కర్షన్ టీము విజయవాడ నుంచి మేము ఏలూరు నుంచి ఒక టీమ్ గా వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. ఇప్పుడు ఆ చర్చి మీద కేసు పెట్టాము. అలాంటి వాడిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, వాడు దేవుడి పేరుతోటి భయపెడుతున్నారు కాబట్టి వాడికి ఆ పాస్టర్ గారికి కాస్త మేమంటే ఏందో తెలియచేయాలి, మా టీం ఏందో తెలియచేయాలి, ఇంకోసారి ఈ కుటుంబం జోలికి, సరస్వతి జోలికి రాకూడదు. నేను ఇంతవరకు ఎప్పుడు నాది 530 వీడియోలు, ఏ 30 వీడియోలో కూడా నేను టంగు స్లిప్ ఏ పాస్టర్ని కూడా బూతులు తిట్టలేదు. ఇక్కడ ఈ ఒక్క వీడియోలో ఎందుకు తిట్టానంటే, అతను చేసిన దుర్మార్గాల గురించి నాకు వచ్చిన కంప్లైంట్స్
సైన్స్ అలా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను అనమాట. అది సార్ నా సమాధానం అయిపోయింది. అయితే నాది మాట వినండి ప్రవీణ్ గారు, నా మాట వినండి. ఇప్పుడు మీరు చర్చిని అక్రమ చర్చ అంటున్నారు కదండి. అవును సార్, అది అక్రమ చర్చ అని చెప్పి మీరు అక్రమ చర్చ అయితే మీరు కోర్టులో కేసు వేసుకోండి, చర్చి మొత్తాన్ని కోలగొట్టండి, మాకు ప్రాబ్లం లేదు. మేము వేసాం సార్, మేము కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలండి మీరు. అంతేగాని వచ్చి చర్చి ముందుకు వచ్చేసి మీరు పాస్టర్ని అట్లా తిట్టడం తప్పు కదండి. అంటే సార్ ఆ పాస్టర్లు చాలా శృతి మించిపోయారండి. చాలా మంది హిందువుల్ని మార్చి హిందువులకి కాదండి ప్రవీణ్ గారు, మాకు బైబిల్లో మాకు దేవుడు ఏం చెప్పాడంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పాడండి మాకు. మేము అదే చేస్తున్నాం. మేము నేను కూడా సువార్త చెప్పాను సార్. మీరు సువార్తగా చెప్పిందండి మేరీ లంజా యేసు లంజా కొడుకు అని తిట్టారు కదా మీరు, తప్పు కదా అది. అది బైబిల్లో ఉందండి సార్, అది బైబిల్లో ఉంది. నేను ప్రచారం చేస్తున్నాను, నేను ప్రచారం చేసింది ఏం మాట్లాడుతున్నారండి? మేరీ లంజాని బైబిల్ ఎక్కడుంది? బైబిల్లో లంజాని మేరీ లంజాని ఎక్కడుంది? బైబిల్లో మేరీ లంజా. జాషువా నీకు సబ్జెక్ట్ రాదు, ఏం రాదు, నువ్వు ఆలోచన. నేను మాట్లాడతా ఆగుబాబు. జాషువా పాస్టర్ గారు నేను ఇద్దరం వెళ్ళాము. కాదండి, మీరు బైబిల్ మీద బుర్ర చల్లుతున్నారు, బైబిల్ ని మీరు తిడుతున్నారు, యేసు లంజా కొడుకు అంటున్నారు. రాజుగారు పెద్దగా అరుస్తున్నారు, మాట్లాడే అవకాశం మాకు ఇవ్వట్లేదు. మాట్లాడండి. కాదండి, ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు ఆ చర్చి ముందుకు వెళ్ళి మేరీ లంజా యేసు లంజా కొడుకు బైబిల్ అంతా చెత్త అంటే మా మనోభావాలు గాయపడవండి. అదేనండి, ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఆయన ఉన్నాడా? ఇప్పుడు మీరు పాస్టర్ గారు, మీరు ఇంకో అతను ఎవరండి? క్రిస్టియన్ అన్నారు, ఎవరు అతను? మైకేల్ అండి, మైకేల్. మనం శాంతితో మాట్లాడాలి. అదే చెప్పానండి ఇందాక. అవును, నేను అదే చెప్పాను సార్. ఇప్పుడు మా డౌట్ ఒకటేనండి. చెప్పండి. ఉన్నాడా మైకేల్ అనే అతను? ఉన్నాడు మైకేల్. ఉన్నాడు సార్. ఇప్పుడు బైబిల్ ఉందా మైకేల్ దగ్గర? మీ దగ్గర పాస్టర్ గారు బైబిల్ ఉందా? ఉందండి. సరే, మీరు సైలెంట్ గా ఉండండి, మైకేల్ తో మాట్లాడతాను నేను. మరి సరే అండి, మీ మధ్యలో మీరు తప్పు మాట్లాడితే మాత్రం నేను వస్తాను సార్, ముందే చెప్తున్నా. సరే అండి, రైట్. మైకేల్ గారు ఉన్నారా? మీరెవరు? నేను ఒకప్పుడు ఎక్స్ పాస్టర్ అండి, బయటకు వచ్చాను క్రిస్టియన్. అదే ప్రవీణ్ లాగానే మీ ఇద్దరం కూడా ఒకే చర్చిలోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ నేను బైబిల్ అంతా పూర్తిగా వచ్చాను. పేరు చెప్పలేదు అసలు, మీరు ఎవరు నాకేం తెలియదు. ప్రవీణ్ గారితో మాట్లాడితే మీరు మధ్యలో వచ్చారని. అదేనండి, ప్రవీణ్ బయటికి వెళ్ళాడు, నాకు ఫోన్ ఇచ్చాడు. మీరెవరండి? మీ పేరేంటి? నా పేరు గోపి. మీ పేరు గోపియా? ఎవరు? ఇంతకుముందు పీటర్ నా పేరు. ఇంతకుముందు పీటరా? అవును. నేను ప్రవీణ్ ఇద్దరం కూడా 5 సంవత్సరాలు వెళ్ళాం చర్చ్కి. ఇప్పుడు ఏంటంటే మీ డౌట్? ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటే సార్, మీ దగ్గర బైబిల్ ఉందా? నా దగ్గర ఎప్పుడు బైబిల్ ఉంటుందండి. సరే, ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం తీయండి. 18, 19 వచనాలు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. Now the birth of Jesus Christ was as follows. After his mother Mary was betrothed to Joseph, before they came together, she was. మైకేల్ తెలుగులో చదువు. మైకేల్ తెలుగులో చదువు. ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ తెలుగు వాళ్ళే కదా, తెలుగులో తెలుగు మాట్లాడు. లేదండి, నాకు తెలుగు వస్తే నేను తెలుగులో చదివిందనా? నాకు వచ్చేది ఇంగ్లీషు. మీకు తెలుగు తెలుగు చదవడం కొంచెం కష్టమే. మీకు కష్టం, నేను చదవమంట. చదవండి. అక్కడ మనకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటదంటే, మేరీని యేసేపునకు ప్రదానం చేసిన తరువాత వారు ఏకం కాక మునుపు మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన అని ఉంటదండి. అందులో తప్పే ఉందండి. సరే, 19వ వచనం కూడా చదవండి ఒకసారి. 19వ వచనం ఒక్క నిమిషం ఒకసారి మీరు చదవండి, నేను బైబిల్ తీయాల్సి వస్తుంది. నేను కొద్దిగా బయట ఉన్నాను, చర్చి దగ్గర ఉన్నాను. మైకేల్ బాబు నువ్వు చదవయ్యా 19వ వచనం చదువు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఒక్క నిమిషం తీస్తా. Joseph, her husband, being a just man and not wanting to make her a public example, was
was minded to put her away secretly. అది అయ్యా ఒక్క నిమిషం పాస్టర్ గారు ఒక్క నిమిషం 19వ వచనం నేను ఒక్కసారి చదువుతానండి. ఒక్క నిమిషం అండి. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 18వ వచనం అండి. 19 ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇదండి, అందులో తప్పే ఉందండి. ఇప్పుడు 19వ వచనంలో అసలు ఆయన ఎందుకు వదిలిపెట్టాలనుకున్నాడు? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? మేరీ పరిశుద్ధరాలైతే అసలు వదిలేయాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది చెప్పండి. ఇప్పుడు కాదండి, మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉందండి. దేవుడు దయ ఆమె మీదకి వచ్చిందండి. ఇందులో తప్పేంటి? కాదండి, మీకు అర్థం కావట్లేదు క్వశ్చన్. అసలు ఈయన ఎందుకు వదిలేయాలనుకున్నాడు? ఈ రీజన్ ఏంటి? గోపి గారు పాస్టర్ గారు నేను చెప్తానండి. గోపి గారు మీరు మాట్లాడింది చాలా బాగుంది, చాలా తెలివిగా మాట్లాడారు. తెలివి కాదండి బాబు, ప్రశ్నించడం తెలియదు. లేదండి అసలు ఆయన ఎందుకు విడలాడాలనుకున్నాడు? 19వ వచనం తలకాయ లేదండి. మీరు మాట్లాడింది ఎట్లా ఉండిందంటే తలకాయ లేని మొండేలాగా మాట్లాడారు. మీరు పర్వాలేదండి, నాకు మొండె ఉన్నా లేకపోయినా అవమానపరచని వాళ్ళగా అన్నాడు. అంటే నలుగురిలో పబ్లిక్ లో వినండి, ఒక్క నిమిషం నా ప్రశ్న వినండి. పబ్లిక్ లోకి తీసుకెళ్ళి ఒక నిమిషం అండి, పబ్లిక్ లో తీసుకెళ్లి ఆమెను అవమానించకూడదనే పదం వాడాడు అక్కడ. అంటే ఆయనకి ఏం అనుమానం వచ్చిందో చెప్పండి ఫస్ట్ నాకు. ఏమండి దేవదూత ఎప్పుడొచ్చాడు? దేవదూత ఎప్పుడు కాదండి, అసలు ఆయనకి ఏం అనుమానం వచ్చిందో చెప్పండి. అది చెప్పండి అంటున్నాను, నేనేం అడగట్లేదు. ఆయనకి ఏం అనుమానం వచ్చింది అని అడుగుతుంది. ఎందుకు విడలాడాలనుకో అక్కడ రాయలేదు కదండి ఏం అనుమానం వచ్చిందో. సార్ మీరు సైలెంట్ గా ఉండండి, మన మైకేల్ చెప్తా అన్నాడు. ఇప్పుడు అసలు మీరు మాట్లాడొద్దండి, ఈయన చెప్తాడు. సైలెంట్ గా ఉండండి సార్, మీరు అసలు మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఏం అనుమానం వచ్చింది ఆయనకి? 19 ఏం అనుమానం వచ్చి ఎవరికి చెప్పకుండా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు? మైకేల్ గారు ఉన్నారా? మైకేల్ గారు చెప్తున్నారు కదండి, ఇంకా నేను చెప్తే ఆయన చెప్తే ఒక్క నిమిషం, ఆయన చెప్తున్నారు కదా, మీకేం బాధ? ఇప్పుడు ఆయన బాధ కాదండి, నేను ఇప్పుడు ఆయనకి ఏం అనుమానం వచ్చింది? ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మైకేల్ గారు, ఒక్క నిమిషం అండి మైకేల్ గారు, మీరు ఉన్నారు సార్. ఇప్పుడు మీ భార్యని మీరు వదిలేయాలనుకున్నప్పుడు మీకు ఏం అనుమానం వచ్చింది? మీరు డిక్లేర్ చేయాలి. ఏం అనుమానం వచ్చింది మీకు? నాకేం అనుమానం వచ్చిందండి? మాకు అలాంటి అనుమానం రాలేదండి. కాదండి పీటర్ గారు, నా ప్రశ్న మీరు అర్థం చేసుకోండి. నన్ను నెగిటివ్ గా చూడొద్దు, మీరు నెగిటివ్ గా చూస్తే నెగిటివ్ గా కనిపిస్తుంది. అసలు ఏమన్నా సమాధానం లేదా? మైకేల్ నీ దగ్గర సమాధానం లేదా? పాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. సరే ఓకే. ఆయన ఎందుకు విడనాడాలను రహస్యంగా, అది కూడా ఎవరికి చెప్పకుండా చెప్పితే ఏమైనా రాళ్లతో కొట్టి చంపేస్తారని అనుమానం వచ్చింది ఆయనకి. ఫస్ట్ వినండి, యూదుల ఆచారం ఏంటంటే ఒక స్త్రీ కన్య కాకపోతే ఆ భర్త తీసుకొచ్చి ఆ రక్త మార్కలు ఇది అవ్వలేదు అని చెప్పి పెడితే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనలు అప్పటికి రాలేదు కాబట్టి మేరీ కానీ యేసేపు కూడా అందరూ పాత నిబంధన పాటించేవాళ్ళు. ఈయన అందుకే రహస్యంగా ఏమైనా ఎందుకు రాళ్లతో కొట్టి చంపించడం అని చెప్పి ఉద్దేశంతో రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు. ఎందుకు విడనాడాలనుకున్నాడు? ఇది నా ప్రశ్న అండి. మైకేల్ గారు సార్ ఉన్నారా? మైకేల్ గారు నేను ఉన్నానండి. అది ఎందుకు సార్ అదే సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు విడనాడాలనుకున్నాడు? ఏ ఉద్దేశం? ఇప్పుడు అసలు ఎందుకు రహస్యంగా, మళ్ళీ అది కూడా అందరికీ చెప్పి కదా రహస్యంగా విడనాడాలనుకున్నాడు. అందుకని ఆయన నీతిమంతుడు అయ్యాడు. సరే సభాష్, నెక్స్ట్ చూద్దాం నీతిమంతుడు అనేది ఏంటో బైబిల్లో నుంచి. ఇప్పుడు ఆయన ఎందుకు విడనాడాలనుకున్నాడు? మైకేల్ గారు చెప్పండి, ఎందుకు విడనాడుకున్నాడు? అసలు ఆయనకి ఆ ఉద్దేశం ఎందుకు వచ్చింది? భార్యను నేను ఈ భార్యతో నేను కాపురం చేయనంటే అసలు ఆయనకి ఎందుకు విడనాడాలనుకున్నాడు? ఫస్ట్ పాయింట్ చెప్పండి నాకు. ఎందుకు విడనాడాలనుకున్నాయండి వైఫ్? ఇప్పుడు భార్యకి ఇప్పుడు మొగుడు గల్లడికి తెలియలేదు ఎట్లా ఇది వచ్చింది అని, కడుపు వస్తుంది అనేది. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం నేను మైకేల్ గారు మీరు ఆగండి, ఒక మాట మైకేల్ గారు ఒక మాట అడుగుతాను. సుబ్బారావు అనేవాడు, ఒక నిమిషం అండి, సుబ్బారావు అనేవాడు ఉన్నాడు సార్. సుబ్బారావు అనేవాడికి పెళ్లి అయింది. భార్యతో ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య చెప్పింది, ఏవండి నేను గర్భవతిని అండి అని చెప్పి. ప్రవీణ్ గారు సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు ఆ సుబ్బారావు అనేవాడికి భార్య చెప్పకుండా నేను గర్భవతిని చెప్పకుండా పెళ్లి చేసుకుని మోసం చేసింది.
మీరు గమనించండి. ఇప్పుడు కాదండి, గర్భము తెలియాలి అంటే పూర్వం రోజుల్లో టెస్టులు లేవండి. 3 నెలలు. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? గోపి గారా లేకపోతే నేను గోపినేనండి. నా ప్రశ్న శాంతమేనండి. ఒకసారి మైకేల్ గారు నా ప్రశ్న శాంతమేనండి, శాంతంతో వినండి. నేను నెగిటివ్ గా మాట్లాడలేదండి. పీటర్ గారు ఇప్పుడు పీటర్ గారు గోపి గారు ఇద్దరు ఒకటైపోయారా? ఎట్లా నాకు అర్థం కావట్లేదు. సైలెంట్ గా ఉండమన్నారు, నేను సైలెంట్ గా ఉన్నానండి. ఆయన చెప్పనండి మొత్తానికి సమాధానం. నేను చెప్తా, దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్తా. నేను వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఎందుకు చెప్పట్లే? నువ్వు మాట్లాడుతున్నావు కదా బాబు, అందుకని నేను సైలెంట్ గా ఉన్నాను. ఇద్దరు మాట్లాడుతున్నారు. అదేనండి బాబు, పీటర్ నువ్వు మాట్లాడుతున్నావు, నేను సైలెంట్ గా ఉన్నా. ఇప్పుడు అతను నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతా, ముగ్గురు మాట్లాడితే గడిపిడైంది. నేను ఎవరిని అడిగితే ఇప్పుడు మీరు వద్దండి. ఎవరు మాట్లాడితే నేను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం. అది న్యాయం, నీతి రెండు మాట్లాడాలా? అంటే నీకు సమాధానం రాదా? మాట్లాడండి. నేను మాట్లాడతాను. సమాధానం రాదా? ఆయన అడుగుతాను నేను. ఇప్పుడు ఎవరు అడిగింది? నేను నిన్నే అడుగుతాను. మైకేల్ నువ్వే కదా ఫస్ట్ వచ్చింది, ఆయన తర్వాత వచ్చాడు. అరే పాస్టర్, నేను అడిగింది ఎవరు అడుగుతున్నారని అడుగుతున్నా. ఎవరు అడుగుతున్నారు? నేను గోపికి మిమ్మల్ని అడుగుతున్నాను ఒకటే ప్రశ్న. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో మేరీని ఎందుకు విడనాడాలనుకున్నాడు? అసలు ఆయనకి ఆ చెడు తలంపు ఎందుకు వచ్చింది? ఎందుకంటే భార్యను విడనాడాలి అంటే భార్యను వదిలేయాలన్న చెడు తలంపు ఆయనకి ఎందుకు వచ్చింది? ఇది నా ప్రశ్న అండి. ఇతడు ఈ సంగతుల గురించి ఆలోచన ప్రభుతో స్వప్నం దక్ష కుమారుడు యేసుకు నీ భార్య చేర్చుకున్నట్టుగా భయపడకము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. అంటే ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే, అదే నేను చెప్తుంది ఏంటంటే అండి, అసలు ఈమె పెళ్లికి ముందు ఒక్క నిమిషం అండి, నన్ను శాంతం చెప్పనండి. గర్భం అని తెలియాలి అంటే, గర్భం వచ్చిందని తెలియాలంటే 3 నెలలు మాత్రమే తెలుసుద్ది. గర్భం ఉందని చెప్పి గర్భము ధరించినది ఆల్రెడీ అయిపోయింది, గర్భం వచ్చేసింది, పరిశుద్ధాత్మ వలన కలిగింది. పాయింట్ గమనించి, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. అంటే గర్భం ధరించింది అప్పటికే. మరి గర్భం ధరించిన ఆమె అంటే అప్పటికి 3వ నెల లేక 2వ నెల బహుశా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఎక్కువలు ఏవులు రావటం వల్ల ఆమె గర్భవతిని ఆమె కన్ఫర్మ్ చేసుకుంది. వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ లోకి వెళ్ళినప్పుడు ఎవరు నేను గర్భవతిని అంటే ఆయన ముట్టుకోలేదు అక్కడ, అందుకే ఆయన విడనాడాలి అనుకోవచ్చు. అయితే నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఈమె పరిశుద్ధాత్మలు గర్భవతిగా ధరించినప్పుడు ఈయనకి ఏసేపు ముందరే చెప్పొచ్చు కదా, ఏమండి నాకు పరిశుద్ధాత్మ 2 నెలల క్రితమే గర్భం చేశాడు, లేదా 3 నెలల క్రితం నెల క్రితం గర్భం చేశాడు, మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి అనే మాట చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఏసేపు దగ్గర ఎందుకు దాచిపెట్టింది? ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ చూడండి, యేసోపు నీతిమంతుడై ఆమెను అవమానపరచనొల్లక అనే పదం వాడాడు, అవును కదా. మరి బైబుల్ రూల్స్ ప్రకారం ఒక భార్య కనుక కన్య కాకపోతే ఆమె రాళ్లతో కొట్టి చంపాలండి, పాత నిబంధన. మరి ఆ దేవుడు ఆజ్ఞని అతిక్రమించాడు, ఆమెను రాళ్ళొట్టి చంపించకుండా ఆపాడు. మరి దేవుడు యొక్క ఆజ్ఞని తిరస్కరిస్తే మరి ఈ నీతిమంతుడు ఎలా అవుతాడు? బైబిల్ దేవుడు చెప్పిందే కదా, ఒక స్త్రీ కనుక కన్య కాకపోతే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పాడు. మరి ఈ నీతిమంతుడు ఎలా అవుతాడు? సరే ఇది పో. నెక్స్ట్ ఈమె పరిశుద్ధాత్మను నిజంగా గర్భం ధరిస్తే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 ఏముంటుందంటే, యేసుకు మతి చెల్లించిందని చెప్పి వాళ్ళ అమ్మే అంటారు స్వయంగా. మీరు తీసి చదువుకోండి రిఫరెన్స్. ఏమండి మైకేల్ గారు ఉన్నారా? మరి పరిశుద్ధాత్మ వల్ల ఈయన గర్భం ధరిస్తే యేసుని పిచ్చోడు అనే మాట ఆమె ఎందుకు వాడింది, మేరీ అనే ఆమె? మీరు మాట్లాడేది ఎంత కేవలంగా మాట్లాడుతున్నా అంటే అంత కేవలంగా మాట్లాడుతున్నాను, నాకు అర్థమవుతుంది మీరు మాట్లాడేది. మీ దగ్గర చెప్పిన మాటలు నిజం తీసుకోండి. మీరు మాట్లాడే నీచపు మాటలు ఒక్కొక్క మాట యెషయా గ్రంథంలో ఆల్రెడీ దేవుడి గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పినారు. సరే అండి, ఇవన్నీ కాదు సార్. మిమ్మల్ని ఒకటే ఫైనల్ గా ఒక ప్రశ్న అడిగితే మీ దగ్గర సమాధానం లేదు. యెహోవా పేరు కొత్త నిబంధనలు చూపించింది, యేసు పేరు పాత నిబంధనలు చూపించింది సార్. 2 పుస్తకాలు ఒకటే నేను ఒప్పుకుంటాను. యెహోవా అనే పేరు కొత్త నిబంధనలు చూపించండి, యేసు అనే పేరు పాత నిబంధనలు చూపించండి. 2 పుస్తకాలు ఒకటే నేను ఒప్పుకుంటాను. ఇంకా నేను చర్చ ఏం చేయను, ఓడిపోయాను ఒప్పుకుంటాను. ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్ మీకు. యేసు అనే పేరు పాత నిబంధనలో, యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో. ఏ పేరు చూపించినా నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. ఇది మరి దీనికి ఛాలెంజ్ రెడీ అంటే చెప్పండి, నేను ఓడిపోయాను ఒప్పుకొని నేను కూడా ఫోన్ చేస్తాను మీకు. నేను బాప్టిజం తీసుకుంటాను మీ దగ్గర. కాదండి, యెహోవా అనే పేరు ఫోన్ చేస్తాను. ఎప్పుడు లేదండి, మీరు చెప్పిన మీరు అడిగిన దానికి సమాధానం నేను రెండోసారి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎందుకంటే మీరు అడిగింది కరెక్ట్ గా అడిగారు, నేను అడిగిన సమాధానం. గోపి గారు నన్ను చెప్పమంటారా సమాధానం? ఏమన్నా ఆయన చెప్పచ్చా మరి? అయ్యా బాబు, నువ్వు మర్యాదగా మాట్లాడాలయ్యా. నీకు అసలు క్రీస్తు నామంలో నువ్వు బలపడలేదయ్యా. నిన్ను సాతాను శోధిస్తుంది బాగా.
నేను ఇప్పుడు గడిబిడి అవుతుందని నన్ను కామ్గా నాకు మనసు కష్టంగా ఉంది. ఇతను అడిగే మా ప్రశ్నలకి అతను అడిగిన దాంట్లో చాలా మనసు కష్టంగా ఉంది. కాదండి, అతను అడిగిన దాంట్లో న్యాయం ఉందండి. దానికి సమాధానం చెప్పడం నీకు చేత కాక నన్ను నా కామ్గా ఉన్నావు అని అంటున్నా. నేను సమాధానం చెప్తాను రెడీగా ఉన్నాను ఇప్పుడు. చెప్పండి చెప్పండి, నేను చెప్పండి. మీరు వింటారా? అయితే నీకు బైబిల్ తెలియదు అన్నమాట, నువ్వు చదవలేదా బైబిల్? సార్ నేను ఒకటే మాట, పాస్టర్ గారు నేను ఒకటే మాట చెప్తున్నా. ఏ క్రైస్తవుడు సన్నాసికి కూడా 199.9% బైబిల్ తెలియదు సార్. పాస్టర్ గారు ఏం చెప్తే అది వచ్చి ఇంట్లో గోపి గారు మీరు అలా అనొద్దండి, అలా అనొద్దండి. ఒక నిమిషం అండి, ఇంట్లో దశ భాగాలు అదే గోపి గారు మీ నోటికి వచ్చింది మాట్లాడడం తప్పండి. అది సార్ నీకు బైబిల్ తెలుసా? మీరు దశభాగం తీసుకుంటారా సార్? మీరు పాస్టర్ గారు మీరు దశభాగం తీసుకుంటారా సార్? మీరు నేను దశభాగం తీసుకోనండి. బాబు పీటర్ మైకేల్ అరవకయ్య నువ్వు, అదిగో అందువల్లనే నేను కామ్ గా ఉంది. అతను మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు, నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికే ఎందుకు లొడలొడ వాగుతున్నావు? నోరు మూసుకొని ఉండి కొంతసేపు. నీకు అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం చేయడం చేత కాదు, బొంగు చేత కాదు. బొంగుగాడిలాగా వచ్చావు మధ్యలోకి. నోరు మూసుకొని ఉండు నువ్వు కొంచెంసేపు. అరే లంచా కొడక, నోరు మూసుకొని అమ్మంతంగా బేవసనా కొడక, బేవస లంచా కొడక. ఆడు మేరీ లంచా చేసి లంచా కొడక అంటుంటే నువ్వు మేరీ లంచా అంటుంటే మాట్లాడేది లేదు. లౌడాగాడి బేవసనా కొడక, నీ అమ్మంతంగా లంచా కొడక. పెట్టే లౌడాగా పెట్టారు లంచా కొడక, నీ అమ్మంతంగా బేవస లంచా కొడక, నీ అమ్మ పుట్టిన అమ్మంట లంచా కొడక. అరే అందుకే బైబిల్ నేను అడిగిన ప్రశ్న ఏమండి, అసలు ఎట్లా ఉంది సార్? ఎంత నీట్ గా మైండ్ తొంగింది వాడికి తెంగేసింది మైండ్. బాగుంటది సార్ మనకి. సరే ఇంకా గొర్రెలు ఉన్నాయా? కలపండి. జీవితం నా కొడుకాడు ఎంత ఎర్రిపోయాడు సార్. ఆడు ఈ రోజంతా అన్నం తినాడు సార్. ఆడు అన్నం తినగాడు మనం అడిగే ప్రశ్నలకి. అబ్బా గొర్రెలు. సార్ ఉండండి సార్, వస్తారు హఠాత్. ఓకే. హలో చెప్పండి సార్, ఎవరు సార్ ఫోన్ చేశారు? హలో ఎవరైనా ఫోన్ చేశారు సార్? అన్నా వందనాలు. జై శ్రీరామ్ సార్, చెప్పండి సార్ ఎవరు? ఫోన్ చేశారు? జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ చెప్పండి సార్. జై శ్రీరామ్ అన్నా. మీరు నాకు ఏందో మీరు చేసేది నాకు నచ్చట్లేదు. ఏం చేశాను నేను? మీరు కూడా తెలిసేస్తాం అంటున్నారు. మరి మీరు చెప్పేది పాస్టర్ అంటే సరే నేను కూడా నమ్ముతాను, పాస్టర్ కూడా దొంగలు ఉంటారని. కానీ మీ ఒక్కోసారి యూట్యూబ్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి అశ్లేష గారు అంటే అశ్లేష గారు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. అతని కింద పనిచేస్తుంటాను. ఆ మీటింగ్స్ అన్ని కూడా అశ్లేష సార్ చూసుకుంటారు. అశ్లేష సార్ ఇది మన ఛానల్ గురించి ఇతనికి ఏదో బాధగా ఉంటుంది సార్, మీరు మాట్లాడుతుంటారు సార్, నేను మధ్యలో చెప్తుంటాను. అలాగే జై శ్రీరామ్ అండి. ఎవరు సార్ మాట్లాడేది? వందనాలండి. జై శ్రీరామ్ చెప్పండి. అయితే పాస్టర్లకు అంటే ఓకే, నేను నమ్ముతాను పాస్టర్ల గురించి, పాస్టర్గా ఉండరు. కానీ ఇప్పుడు మొత్తం కాదు కదా, మార్గం కదా. మనసు మరి అట్లా ఉంటది. కానీ మొత్తం మతాలు మారుస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాదండి, మీ పేరు ఏంటి సార్? హలో, మీ పేరేంటండి? అబ్రహాం. అభిరామా సార్? అశ్లేష సార్ ఇది అట్లాగే పాస్టర్ రాజు కూడా వచ్చారండి. పాస్టర్ రాజు గారు మీరు లైవ్ లో ఉన్నారు సార్, ఆయన కూడా ఫోన్ చేశాడు. ఓకేనండి, మాట్లాడిన తర్వాత అశ్లేష గారు మళ్ళీ మీతో మాట్లాడతారు సార్. ఓకేనా? పాస్టర్ గారు జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. అయ్యా వందనాలయ్యా. ప్రైజ్ లార్డ్, దేవుడికే మహిమ కలుగును గాక. ఎవరండి మాట్లాడేది? అయ్యా నేను ఒక అభిరామ్ అంటండి, క్రైస్తవుడు అంట. మరి పేరు ఏమో రాముడు పేరు పెట్టుకున్నాడు, క్రైస్తవుడు అంటున్నాడు.
ఇదేంటండి? ఓకే. అన్య దేవుళ్ళ నామాలు ఉచ్చరించకూడదని బైబిల్లో ఉంది కదా, మరి నేను అభిరామ్ అని పేరు పెట్టుకున్నాడు. మరి ఆ మాట నేను చెప్పాలి, మీరు ఎందుకండి చెప్తున్నారు? మీరు పాస్టర్ కాదు కదా. నాకు కాకపోయినా బైబిల్ తెలుసు కదండి, నేను చదివాను కదా బైబిల్ని. తెలిసినా మీరు చెప్పకూడదే? మీరు అన్యులు చెప్పింది మేము పాటించాం, మీరు పాటించండి. మాకు తెలిసింది పాస్టర్లు చెప్పింది మాత్రం వింటారు, వాళ్ళు అన్యులు చెప్పింది వినరు. ఏంటండి మీ పేరు ఏంటండి? అభిరామ్ అంటండి, అభిరామ్ అంట. ఉన్నారా? అబ్రహం నీ పేరు? అవును. ఓకే. అబ్రహం గారు భోజనం చేసి టిఫిన్ చేశారా అండి? 10:30 11 అవుతుంది కదా, టిఫిన్ చేశారా? 10:30 అయింది. ఓకే. చర్చికి వెళ్తున్నారా ఆదివారం ఆదివారం? ఒక్క మన 360 రోజులు ఒక్క సండే కూడా మిస్ చేయం. అవసరం అయితే. సూపర్ అండి, సూపర్. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంత అవసరం అండి. మంచి మాట చెప్పారు. పెళ్ళయిందా అండి? నాకు పెళ్ళైంది. నాకు 2 భార్యలు, ఒక భార్య మిస్ అయిపోయింది. నాకు 4 పిల్లలు, 2 బాబులు. అంటే మిస్ అవటం అంటే ఎట్లా సార్? మిస్ అవటం అంటే ఏంటి సార్? చనిపోయింది సార్. చనిపోయింది. ఓకే ఓకే ఓకే, సంతోషం. చనిపోయింది. నెక్స్ట్ పోతే, ఇప్పుడు మొదటి భార్యకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. రెండో భార్యకి ఉన్నారు. మొత్తం 4 పిల్లలు ఉన్నారా? అవును, ఉన్నారు. పెళ్లి అంతా క్రిస్టియన్ సాంప్రదాయంలో జరిగిందా? హిందూ సాంప్రదాయం? అన్య సంప్రదాయమే. అంటే మేము దేవుని తెలవక ముందే చేసుకున్నాం పెళ్లి. దేవుణ్ణి తెలవక ముందే పెళ్లి. మరి మీ భార్య మెడలో తాళి ఉందా, తీసేశారా? మా భార్య మెడలో తాళి ఉన్నది, బొట్టు ఉంది, మెట్టలు ఉన్నది. అరే ఎక్కడ చూసారా? అన్య దేవతలు ఉపయోగించే వాటిని మనం దూరంగా ఉండాలి, అన్యుల పేర్లు పెట్టుకోకూడదు, అన్యుల్లాగా మనం బతకూడదని స్పష్టంగా బైబిల్ చెప్తే, మీ భార్య మెడలో తాళి ఉంది, అది తెంపకుండా మీరు ఎందుకున్నారు? పాస్టర్ గారు చెప్పలేదా మీకు? సార్ మీరు 1 నిమిషం సైలెంట్ గా ఉండాలి సార్, లేకపోతే నేను ఫోన్ పెట్టేస్తాను. సరే అండి. ఇప్పుడు నేను ఒకటే మాట అడుగుతున్నానే, మా చర్చికి వచ్చే 150 మంది విశ్వాసులు నాడోళ్ళు, వాళ్ళ మెడలో ఎవ్వరి మెడలో తాళి ఉండదు, బొట్టు ఉండదు, మెట్టెలు ఉండవు, మొత్తం తీపిచ్చాను. ఎందుకంటే కాదయ్యా, తప్పయ్యా, అలా అనకూడదయ్యా. విగ్రహారాధన దేవుణ్ణి అసహించుకున్నాడు. విగ్రహారాధన అంటే ఏంటి? దాన్ని బొట్టు పెడతాం, మెడలో దండలేయటం, ఇట్లా విగ్రహారాధన అంటే దాని కింద వస్తుంది. మరి ఇతర దేవి నిర్గమాకాండలో స్పష్టంగా చెప్పాడు, ఇతర దేవతలు చేసుకునే అలంకరణ నువ్వు చేసుకోకూడదని స్పష్టంగా చెప్పినప్పుడు, మరి విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఆమెకి చీర కడతారు, మెడలో తాళి కొట్టు ఉంటుంది, ఆమె మెట్టెలు పెట్టి ఉంటాయి. మరి ఆమె యొక్క నువ్వు అలాంటి నీ భార్య అనుసరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు తీయించలేదు? తాళి పొట్టు ఎందుకు దంచలేదు? నువ్వు ఇంకా పెంచి అవతల పడాలి. నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళేసి. చిన్న డౌట్ అండి, ఇప్పుడు చీర కట్టుకోవడం కూడా బైబిల్లో లేదు కదా, చీర కట్టుకోవడం మా హిందూ సంప్రదాయం కదా సార్, అది పాటిస్తున్నారు. కడ్రాయర్ వేస్తారా మరి తీసేసి? వేస్తారా సార్? ఇప్పుడు ఆ చీర కట్టుకుండే సాంప్రదాయం కూడా హిందువులదే. పాస్టర్ గారు, ఇప్పుడు మీరు బ్రా కొనాలన్నా లేకపోతే ఇది డ్రాయర్ కొనాలన్నా కూడా మీరు కానుకలు ఇచ్చే దశభాగాలే కదా? అవును, దశభాగాలతోటి కూడా నేను డ్రాయర్ కొనుక్కోవాలన్నా, నేను గడ్డం చేసుకోవాలన్నా సరే నాకు వచ్చే దశభాగాల డబ్బులు చేసుకుంటా. దాంట్లో తప్పే ఉంది? సిగ్గులేదా మీకు? ఇతరుల డబ్బులతో బతుకుతున్నారు అని సిగ్గుపడట్లేదా? ఉందయ్యా, తప్పే ఉంది. అబ్రహం గారు, ఇప్పుడు మీరు డ్రాయర్ కొనాలంటే మీరు ఎట్లా అంటే, మీరు ఏదైనా పని చేసుకుంటారా లేదా మీ చర్చలు ఇచ్చే కానుకలేనా? ఆయన విశ్వాసం అండి, పాస్టర్ కాదు ఆయన. విశ్వాసనా? ఓకే సార్, మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు మధ్యలో జాయిన్ అవుతారు సార్, అంతే, లేకపోతే లేదు. ఓకే సార్. అబ్రహం గారు, ఫస్ట్ మీరైతే తాళి బొట్టు తెంచిన తర్వాత మీరు నిజ క్రైస్తవుడు అవుతారు. మరి దీనికి మీరు ఒప్పుకుంటారా? నేనా నిజ క్రీస్తుడు అంటే, ఇప్పుడు మనకు అన్యజనులు ఇప్పుడు ఫంక్షన్ కి పోతారు, అరే ఈ మా ఇంటికి గాజు లేదు, బొట్టు లేదు, ఈ మన ఎవరు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని బట్టి ప్రభువు నమ్ముకున్నావా సార్? ప్రభువుని నమ్ముకున్నామని చెప్పాలి, నెత్తిని ముసుకేసుకోవాలి. నేను క్రిస్టియన్ సాంప్రదాయం చెప్తాను నేనండి. ఫస్ట్ నెత్తిని ముసుకేసుకోవాలి, బొట్టు పెట్టుకోకూడదు, చెవులకు రింగులు ఉండకూడదు, మెళ్ళలో దండలు ఉండకూడదు, చేతికి ఉంగరాలు, వాచీలు, కడియాలు ఏమి ఉండకూడదు, గాజులు కూడా ఉండకూడదు, స్త్రీకి కింద మెట్టెలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. పాస్టర్ గారు అప్పుడు ముండమోపి అంటారండి వాళ్ళని. అనుకోలేండి, ఇప్పుడు మాకు అన్యుల యొక్క ఆచారాలు మేము పాటించామండి. మరి చీర కూడా తీసేయాలి కదా, మరి మీరు మీ దాని ప్రకారం అయితే చీర తీసేసి. అబ్రహం గారు మీరు దీనికి ఏమంటారు చెప్పండి? మీ పాస్టర్ గారు చెప్పాడా చెప్పలేదా? మీకు చెప్పండి ఒక మాట.
అది మన ఇష్టం సార్, అది మన ఇష్టం. అది మీరు బైబిల్ ప్రకారం బతుకుతున్నారా, మీ ఇష్టం ప్రకారం మీరు బతుకుతున్నారా? బైబిల్ ప్రకారం కానీ అన్యజనులు బ్రతికినప్పుడు మరి వాళ్ళు ఆ రకంగా అనుకుంటారు కదా. కాదండి, అన్యజనులు ఉపయోగించే మీరు అన్యులు అంటే వాళ్ళంతా అన్యుల ఆచారాలు మీరు ఎట్లా పాటిస్తారు? మన ఆచారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సంఘంలోకి వచ్చినప్పుడు నెత్తిని ముసుకేసుకొని ప్రార్థన చేసుకొని ఉందా లేదా? ఉన్నది ఉన్నది. మరి మీరు మీ భార్య గారు ముసుకేసుకొని ప్రార్థన చేస్తారా, లేకపోతే ముసుగు తీసి ప్రార్థన చేస్తారా? చర్చిలో ముసుకేసుకుంటారు సార్. మరి చూడండి, అంటే ఆచారం ఏంటది? క్రైస్తవుల ఆచారం ముసుకేసుకొని ప్రార్థన చేయడం అనేది. మరి మీ ఆచారాన్ని మీ భార్య పాటించినప్పుడు మీరు క్రైస్తవులే కదా, నిత్యము మీకు పరలోకం ఎలా లభిస్తుంది? పాస్టర్ గారు చిన్న డౌట్ అండి, మీకు ఎలా లభిస్తుంది? పాస్టర్ గారు చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. ఇప్పుడు యూదా ఉన్నాడు కదా, గొర్రెబొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ముసు వేసుకొని నిలబడతారు. మీకు ఆది కాండంలో ఉంటది 36. అప్పుడు ఆచారం అది, క్రైస్తవుల యొక్క ఆచారం. ముసుగేసుకున్న వాళ్ళందరూ లంజలని రాసింది కదా బైబిల్లో. ముసుగేసుకొని నిలబడిన వాళ్ళని లంజలు, వాళ్ళంతా వేసిలని రాసింది కదా. అంటే వీళ్ళు భార్య ముసుగేసుకుంటే వీడి భార్య లంజ అయితే, పాత నిబంధనలో వ్యభిచారులంతా అలా ముసుగేసుకొని రోడ్డు పక్కన నిలబడేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే కదా. మరి ఆ వ్యభిచారులు కూడా ముసుగేసుకొని నిలబడతారు రోడ్ల మీద. ఇప్పుడు అబ్రహం భార్యని ముసుగేసుకొని నిలబడితే మరి అబ్రహం భార్యని లంజ అనుకొని ఎవడని పిలిచాడు అనుకోండి, కష్టం కదా మరి అబ్రహం గారికి. అంటే చర్చిలో మాత్రం వేసుకోవాలండి, రోడ్డు మీద వేసుకోకూడదు ముసుగు. మరి అన్యుల ఆచారాలు కదండి. ఇప్పుడు బయట కూడా పాటించాలి కదా. మీరు క్రిస్టియన్స్ అయితే చర్చి ఒక్కరు దాంట్లో కాదు కదా, బయట కూడా పాటించాలి కదా. మీరు ముసుగేసుకోవటము, మరి లంజల్లాగా నిలబడటం, వాళ్ళని అప్పుడు లంజలు అంటారు కదా, బైబిల్లో రాసింది కదా ఆది కాండంలో. ముసుగేసుకుంటే లంజా అని చెప్పి మీరు చెప్పింది కరెక్టే సార్. యూదా తామర ముసుగేసుకొని రోడ్డు పక్కన తామర నిలబడితే ఈయన వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళతో వెళ్ళి చేస్తాడు, అదంతా నిజమేనండి. కాకపోతే తర్వాత మారింది, కొత్త నిబంధనలోకి వచ్చారు, మారింది. అదేంటండి అట్లా? ఇప్పుడు దేవుడికి జ్ఞానం లేదండి పాత నిబంధనలో ఒక రకంగా కొత్త నిబంధనలో ఒక రకంగా మాట్లాడడానికి? లేదండి, కొత్త నిబంధనలో పౌలు చెప్పాడండి ఇది. ఇప్పుడు పౌలు దేవుడు కాదు కదండి, యెహోవా దేవుడు కదా. దేవుడు కాకపోయినా దేవుడి ద్వారా కొన్ని ఆజ్ఞలు రాయించాడండి. అదే ఆజ్ఞలు ఆయన ఎందుకు చెప్పలేదు అంటున్నానండి నేను. సార్ పాత నిబంధనలో కాదండి, కాదు సార్. ఇప్పుడు అబ్రహం ఉన్నా, అబ్రహం పాస్టర్ గారు అబ్రహం ఉన్నాడా పోయాడా? చెప్పండి. వదిలేండి సార్, ఇది అమాయకుడు వదిలేండి సార్. ఆగండి, ఇంకా గొర్రెలు ఉన్నాయి, ఇంకా వేరే గొర్రెలు కలుపుకుంటారా? కలపండి. అమ్మా ఈ రోజు విందు భలే ఉంది. కానీ వీళ్ళకు నా వీడియోలో బాగా మండుతున్నట్టుంది కదండి. బాగా మండాలి నా కొడుకు. ఇందాక కూడా ఎర్రిపూక అయినట్టే. సార్ ఇది ఇవాళ రికార్డ్స్ మీకు బాగుంటాయి సార్. గోపి గారు చెప్పండి, ఎవరైనా ఫోన్ చేశారు? హలో చెప్పండి, ఎవరైనా ఫోన్ చేశారు? ఎవరు? నా పేరు లావణ్య అన్న. చెప్పండి. నేను ఒక యూట్యూబ్ లో మీరు ఒక వీడియో చూసాను, రీసెంట్ గా పోస్ట్ చేశారు. మీరు హిందూలా క్రైస్తవులా? నేను హిందూనే. చెప్పండి. ఎందుకు అలా అడిగారు? అంటే మామూలుగా చాలా మంది ఫోన్ చేస్తుంటారు కదా, ఒకరు ఒక రకం మాట్లాడితే పర్లేదమ్మా. చెప్పండి. అన్న, ఒక బ్రదర్ లా మిమ్మల్ని అన్నా అని పిలిచాను, ఇది అర్థమైందా? ఒకసారి గుర్తు పెట్టుకోండి. నేను ఏమన్నానమ్మా? మరి నేనేమన్నాను చెప్పండి అమ్మా. కానీ ఒక కొన్ని విషయాలు మీకు చెప్దామని నేను ఫోన్ చేశాను. అంటే నాకు అసలు ఇది అవసరం లేదు, ఐ డోంట్ వాంట్ అవసరం, నాకు అసలు అవసరం లేదు, కానీ చెప్పాలి. సరేనమ్మా, చెప్పండి. మీది రీసెంట్ గా నేను అసలు ఎప్పుడు సోషల్ మీడియాలో నాకు అసలు ఏం తెలియదు, బట్ మా బ్రదర్ ఇది నాకు షేర్ చేసేది. వెన్ ఐ సా అండ్ క్రై, నేను చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది ఫస్ట్. ఎందుకు కూడా చెప్తాను. నేను చాలా వీడియోలు పెట్టాను, చాలా 16 hours వట్లూరులో. నేను వట్లూరు అమ్మాయిని. ఒట్లూరు గ్రామము. ఓకే, రైట్. అక్కడ పుట్టలేదు కానీ నేను అక్కడే చదువుకున్నాను. స్కూలింగ్, కాలేజ్ అంతా నేను హైదరాబాద్ లోనే వర్క్ చేస్తున్నాను. ఓకేనా? అంటే మీరు బిజీగా ఉంటే తర్వాత చేయమన్నా చేస్తాను. పర్లేదు, చెప్పండి. ఫ్రీగానే ఉన్నాను. తర్వాత బిజీ అయిపోతాను, బయటికి వెళ్ళిపోతాను. అందుకే ఆఫీస్ కాల్ కూడా పర్మిషన్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాను. అయ్యో, ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ
ఇక్కడ ఒక ఆవిడ మీతో మాట్లాడారు కదా, అవును. ఆవిడ నాకు స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ నాకు తెలుసు. ఓకే. అండ్ ఆ చర్చ్ పాస్టర్ గారు అదే ఎవరైతే చర్చ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా నాకు తెలుసు. వాళ్ళు కేరళ నుంచి కదా వచ్చింది అక్కడ చర్చి కట్టే. అవునండి, కేరళ నుంచి వచ్చారు. నేనేం దాచుకోనండి. ఐఎమ్ ట్రూలీ టెల్లింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇన్ని ఇయర్స్ లో ఏం జరిగిందో ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్తాను. ఫస్ట్ మా బ్రదర్ ఆ చర్చ్కి వెళ్ళేవాడు. అండ్ మేమందరం హిందూసే. మా మమ్మీ డాడీ మాత్రం వట్లూరుకి రాకముందే బాప్టిజం తీసుకున్నారు. ఎప్పుడో నా చిన్నప్పుడు, నాకు ఇప్పుడు 27 years. నా చిన్నప్పుడు నువ్వు దేవుడు నమ్ముతున్న దేవుడు తండ్రి పేరు చెప్పు. పిచ్చోడు లాగా ఉన్నాడు. నీ ఏ తండ్రి పేరు చెప్పరా అంటే దాని నుంచి బాధపడి తీసుకుంటున్నాడు. ఒకసారి నేను చెప్పే మాట మాట్లాడుతున్నావు కదా ఎరుపుగాడు. నేనేమడిగా ఏ పేరు అడిగా. మీ అమ్మ కూడా నేను అడిగినాను. మేరీ అయితే మేరీ లంచే. మేరీ లంచే కదా, అదే కదా మీ అమ్మ కూడా. మేరీ లంచేరా మాట్లాడు. అరే మా అమ్మ లంచ్ అన్నావు కదరా. మీ అమ్మ లంచే. మరి లంచ్ కొడుకుని పూజిస్తున్నాడు. మీ అమ్మ లంచే. లంచ్ కొడుకుని పూజిస్తున్నాడు. మీ అమ్మ లంచే. మీ అమ్మ లంచేనా? అరే భారతీయ స్త్రీలందరూ పతివ్రతలేరా? ఎందుకంటే వాళ్ళు పూజించేదంతా కూడా పతివ్రతలే పూజిస్తున్నారు. మేరీ లంచ కాబట్టి క్రిస్టియన్లందరూ లంచ కొడుకుని పూజిస్తున్నారు కాబట్టి లంచలయ్యారా? చెప్పు. నేను అడిగిన దాంట్లో రీజన్ చూడు. ఇನ್ನು ఒక్కసారి నేను చెప్పిన దాంట్లో రీజన్ ఇను. యేసు లంచా కొడుకు, మేరీ లంచను పూజిస్తున్నారు కాబట్టి లంచను పూజించే వాళ్ళు లంచలా అవుతారు. యేసు తండ్రి పేరు చెప్ప. ఇవన్నీ కాదురా. నువ్వు కనుక యేసు తండ్రి పేరు చెప్తే యేసు తండ్రి పేరు చెప్తే మేరీ పతివ్రత అని, మీ అమ్మ పతివ్రత అని నేను ఒప్పుకుంటాను. పతివ్రత బైబిల్ ఎక్కడ ఉంటావు? నువ్వు ఎలా అన్యుల పేరు నువ్వు ఎలా పెట్టుకుంటావు? కాదురా, పతివ్రత అనేది అన్యుల పేరు. అన్యులకు సంబంధించిన ఓటు నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు? అది మీ అమ్మకి మీ అమ్మ ఆలి కొట్టింది. ఇప్పుడు అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేకుండా బూతులు తిడతా ఉన్నావు. నువ్వు మాట్లాడకుండా సార్ వాడు ఏ పిచ్చోడండి. వాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడవు. నాకు అపరాధం ఏంటంటే ఏంద్రా ఐగర్ అనేది టైగర్ అనేది నువ్వు మాట్లాడేది. నువ్వు ఎందుకురా ఫ్రస్ట్రేషన్ ఎందుకురా నీకు? ఎరుపుక అడిగిందానికి సమాధానం చెప్పురా. నీ పళ్ళని పంపించు. చెప్తాం మేము కొద్దివాళ్ళం ఏందో. నీ పళ్ళని పంపించు. నీకు దమ్ముంటే మా ఊరు రారా. చెప్పురా. ఎక్కడ చెప్పురా. చెప్పురా లంజోడుక. చెప్పు. పడుకోబెడితే వస్తాం. నీ పిల్లని పడుకోబెడితే వస్తాం. మేరీని పడుకోబెడితే వస్తాను నేను. మేరీని పడుకోబెడితే వస్తాను. అరే చెప్పురా లంజోడుక. లంజోడుక చెప్పురా. నీ ఊరు ఎక్కడ చెప్పురా. అరే లంజా కొడుక నీ ఊరు ఎక్కడ చెప్పురా. నీ అమ్మంతంగా మీ దేవుడు చెప్పు. మీ దేవుడు చెప్పు. నేను ఐఎల్టీడీలో ఒక నిమిషం అండి. నేను ఇప్పుడు ఐఎల్టీడీలో ఉన్నా. గేట్ దగ్గర ఉన్నా. ఒకటో గేట్ దగ్గర ఉన్నా. అక్కడికి వచ్చే నేను ఐఎల్టీడీలో ఉన్నాను రా. చెప్పురా ఫస్ట్. ఐఎల్టీడీలో ఉన్నా. స్టూవర్ట్పురం ఎదురు ఐఎల్టీడీ ఉంది. ఐఎల్టీడీలో ఉన్నా. నేను గేట్ నెంబర్ 1 లో ఉన్నా. 1వ నెంబర్ ప్లాంట్ లో అరుచుకుంటే ఏం ప్రయోజనం లేదురా. వేస్ట్ గా పిచ్చోళ్ళగా అరుచుకుంటే కాదు, మరి శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి. అరే లంజా కొడక. అరే లంజా కొడక. అరే శాంతి సమాధానం లేదురా నీ దగ్గర.
సాతాను బాగా పీడిస్తుందిరా నిన్ను సాతాను బాగా పీడిస్తుందిరా. అరే మైకేల్ ఒక మాట చెప్తా నేను, అరే లంజావుడకైంద్రా నేను సాతాను బాగా శోధిస్తుందిరా. సాతాను బాగా నిన్ను పీడిస్తుందిరా. సార్ వాడు ఫ్రస్ట్రేషన్ లో పాపం వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి అర్థం కాదు. శోధిస్తుంది సార్ నేను బాగా. సాతాను శోధిస్తుందిరా నిన్ను. అరే సాతాను తండ్రి పేరు చెప్పరా, ప్లీజ్ రా నీకు దండం పెడతాను రా, ఏ తండ్రి పేరు చెప్పరా. అరే డబ్బు అరే ప్లీజ్ రా దండం పెడతాను రా, ఏ తండ్రి పేరు చెప్పరా. దండం పెడతాను రా, ఏ తండ్రి పేరు చెప్పరా. సాతాను బాగా శోధిస్తుంది సార్, అందుకని మాట్లాడాడు. కలపండి ప్లీజ్ కలపండి. దండం పెడతాను ఏ తండ్రి పేరు చెప్పరా అంటే చెప్పడం లేదు. కలపండి మళ్ళీ కలపండి. కలిపేదా మళ్ళీ గ్యాప్ ఇద్దామా పాపం. లేదా ఇవి కలపాలి సార్ కలపండి మంచి సార్. మనం అడిగిన ప్రశ్నలు కూడా గుద్దలో కాలిపోయింది. ఏమో వచ్చేసాడు వచ్చేసాడు. వాడిని బాగా డిస్టర్బ్ చేసాం సార్. డిస్టర్బ్ చేసాం మన ప్రజలతో. మామూలు ఎరుపు కావాలాడు, కొండ ఎరుపు అయ్యాడండి వాడు. బాధ అది మైకేల్ గారు బాధ అది. డిస్కషన్ జరుగుతుంది, మీరు ఎందుకండి ఫోన్ పే? ఇది మంచి డిస్కషన్ జరుగుతుంది. శాంతి సమాధానంతో మనం మాట్లాడుకోవాలి. ప్రేమపూర్వకంగా శాంతి సమాధానం. అరే శాంతి నువ్వు మాట్లాడవా? శాంతి గురించి నువ్వు మాట్లాడాలి. నీకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నీకు? శాంతి గురించి మాట్లాడే కెపాసిటీ నీకు అసలు ఉందా? ఉంది. నువ్వు వ్యర్థుడివి. నీ చిల్లంగితనం నా మీద, నీ చిల్లంగితనం ఎందుకు చూపిస్తున్నా? నీ తల్లి కొంటే చూపులు చూస్తుందిరా. నీ తల్లి కొంటే చూపులు చూసి నిన్ను కౌగిలి చేర్చుకుంటుంది. నిన్ను సమాధానం ఉందా నీ దగ్గర? ఒక నిమిషం వచ్చారు.